Hey, hi, hello guys, welcome back to our channel Praveen Auto Blogs once again. సో మన ఛానల్లో వీడియో పెట్టి చాలా రోజులైంది కదా. ఈ రోజు అయితే ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేసాను అనమాట. ఇన్ని రోజులు కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల అండ్ కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల వీడియోస్ అయితే నేను రెగ్యులర్ గా చేయలేకపోయాను. ఇక్కడ నుంచి రెగ్యులర్ గా చేయడానికి ప్రయత్నిస్తాను. దానికి మీ సపోర్ట్ కూడా ఖచ్చితంగా నాకు కావాలి. అయితే మీరు ఏ విధంగా సపోర్ట్ ఇవ్వాలో అనేది తెలుసుకోవాలంటే వీడియోని చివరి వరకు చూడండి. చివరిలో నేను దీని గురించి చెప్తాను. అండ్ ఇక వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఇండియన్ మార్కెట్ లోకి వింగ్స్ అనే ఎలక్ట్రిక్ కంపెనీ సంచలనం అయితే సృష్టించింది అనమాట. కేవలం 2 లక్షల రూపాయల్లోనే ఒక ఎలక్ట్రిక్ కార్ అయితే లాంచ్ చేసింది. అదే వింగ్స్ ఈవీ రాబిన్. ఈ కార్ ని 3 వేరియంట్స్ లో అయితే మనం ఇండియన్ మార్కెట్ లోకి లాంచ్ చేసింది అనమాట. దీని కాస్ట్ వచ్చేసి 2 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ 3 lakhs వరకు అయితే వెళ్తుంది అనమాట. సో ఈ కార్ లో ఎలాంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, ఎంత మంది కూర్చోవచ్చు, ఎంత స్పీడ్ లో ఈ కార్ వెళ్తుంది, మైలేజ్ ఎంత ఇస్తుంది అనే అన్నిటి విషయాల గురించి నేను ఈ వీడియోలో మీకు క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మన ఛానల్ లో మీరు కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే వీడియోని ఒక లైక్ చేయండి. అప్పుడే నేను ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకైతే బూస్ట్ వస్తుంది. సో మనకు మొత్తం 3 వేరియంట్స్ లో అయితే కార్ ని తీసుకొచ్చింది వింగ్స్ కంపెనీ. వచ్చేసి రాబిన్ ఈ, రాబిన్ ఎస్, రాబిన్ ఎక్స్ అనే కార్లను అయితే తీసుకొచ్చింది అనమాట. రాబిన్ ఈ ప్రైస్ వచ్చేసి 1,99,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ అలాగే రాబిన్ ఎస్ ప్రైస్ వచ్చేసి 2,49,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ అలాగే రాబిన్ ఎక్స్ ప్రైస్ వచ్చేసి 2,99,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ ఈ కార్ల యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే రాబిన్ ఈ వచ్చేసి మనకు 65 కిలోమీటర్స్ ఆఫ్ మైలేజ్ ఇస్తుంది. అండ్ రాబిన్ ఎస్ అండ్ ఎక్స్ కార్లు వచ్చేసి మనకు 90 కిలోమీటర్స్ ఆఫ్ మైలేజ్ అయితే ప్రొవైడ్ చేస్తాయి అనమాట. అండ్ ఈ కార్ లో మోటార్ అండ్ బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ కార్ లో 6 కిలోవాట్స్ BLDC హబ్ మోటార్ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో 362 న్యూటన్ మీటర్స్ టార్క్ అయితే ఉంటుంది అనమాట. ఈ కార్ వచ్చేసి 0 to 40 స్పీడ్ కేవలం 5 seconds లో అయితే వెళ్ళిపోగలదు. అండ్ టాప్ స్పీడ్ వచ్చేసి దగ్గర మనకు 90 కిలోమీటర్స్ ప్లస్ అయితే ఉండబోతుంది. అండ్ బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో 5.6 కిలోవాట్ కి సంబంధించిన లిథియం అయాన్ బ్యాటరీ అయితే ఉంటుంది. దీన్ని ఛార్జ్ చేయడానికి మనకు 15 amp పవర్ సాకెట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీంతో మనం ఈ బ్యాటరీని 5 hours లో అయితే ఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ బ్యాటరీ ఫుల్ గా ఛార్జ్ అవ్వడానికి మనకు 5 గంటల టైం అయితే పడుతుంది అనమాట. ఈ కార్ లో క్రేజీ థింగ్ ఏం చెప్పాలన్నా, ఈ కార్ వచ్చేసి చాలా తక్కువ బరువు అయితే ఉంటుంది. రాబిన్ ఈ వేరియంట్ వచ్చేసి 485 kgs మాత్రమే బరువు ఉంటుంది. అలాగే రాబిన్ ఈ అండ్ ఎక్స్ వచ్చేసి 500 కిలో బరువు మాత్రమే ఉంటుంది అనమాట. అండ్ ఈ కార్ లో టైర్ల విషయం గురించి మాట్లాడుకున్నట్లయితే 120/80 టైర్స్ అయితే ఉంటాయి. 4 సైడ్ సేమ్ టైర్స్ అయితే ఉంటాయి. ఫ్రంట్ వచ్చేసి డిస్క్ అయితే ఉంటుంది. అండ్ ఇందులో వచ్చేసి 4 doors అయితే అవైలబుల్ లో ఉంటాయి అనమాట. అండ్ ఈజీగా మనం ముగ్గురు అయితే కూర్చోవచ్చు. ఈ కార్ లెంత్ వచ్చేసి 2217 millimeter లెంత్ అయితే ఉంటుంది. అలాగే విడ్త్ వచ్చేసి 917 millimeter విడ్త్ అయితే ఉంటుంది అనమాట. అంటే మనం నార్మల్ గా చెప్పుకోవాలంటే ఒక రాయల్ ఎన్ఫీల్డ్ సైజ్ లో మన కార్ అయితే వచ్చేసింది. అండ్ అదే కాస్ట్ లో మనం ఏదైతే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కొనడానికి కాస్ట్ పెడతామో అదే కాస్ట్ లో మనకు ఒక ఎలక్ట్రిక్ కార్ అయితే వచ్చేస్తుంది అనమాట. విచ్ ఈస్ గుడ్ థింగ్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఈ కార్ ని బుక్ చేసుకోవడానికి వింగ్స్ ఈవీ రాబిన్ అని గూగుల్లో సెర్చ్ చేయండి. వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అయితే వస్తాయి. అండ్ అందులో ఈ కార్ కి సంబంధించిన అన్ని స్పెసిఫికేషన్స్ ఏంటి అండ్ ప్రైస్ ఎంత అని అన్నిటి డీటెయిల్స్ గురించి అందులో వాళ్ళు క్లియర్ కట్ గా మెన్షన్ చేశారు. సో మీరు ఎవరన్నా కొనాలనుకునే వాళ్ళు ఒకసారి ఆ వెబ్సైట్ మొత్తం వెళ్ళండి, డీటెయిల్స్ అన్ని చూడండి. అక్కడ ప్రీ బుక్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఆ ప్రీ బుక్ మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ సబ్మిట్ చేసి మీరైతే కార్ అయితే బుక్ చేసుకోవచ్చు. త్వరలోనే దీనికి సంబంధించిన డెలివరీస్ కూడా ప్రారంభిస్తామని కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారనమాట. సో ఈ కార్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ దీనికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్ లో తెలపండి. నేను వాటికి సంబంధించిన డీటెయిల్స్ రివ్యూ మీకు ప్రొవైడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. కామెంట్ సెక్షన్ లో కానీ లేకుంటే ఇంకో వీడియో చేసైనా కానీ. అండ్ వీడియో నచ్చితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మర్చిపోవద్దు. నేను రెగ్యులర్ గా వీడియోస్ చేయడానికి మన ఛానల్లో కంటిన్యూస్ గా పోస్ట్ చేయడానికి నాకు మీ సపోర్ట్ కావాలని వీడియో స్టార్టింగ్ లో అయితే చెప్పాను కదా. సో ఆ సపోర్ట్ మీరు ఏ విధంగా ఇవ్వాలంటే కింద గూగుల్ ఫామ్ ఒకటి నేను ప్రొవైడ్ చేశాను అనమాట. ఎవరైతే కొత్తగా మార్కెట్ లో లాంచ్ అయిన వెహికల్ కొన్నారో, ఐదర్ బైక్ అయినా కావచ్చు, కార్ అయినా కావచ్చు, ఎలక్ట్రిక్ వెహికల్ అయినా కావచ్చు, ఏదైనా ఎవరైతే కొన్నారో వాళ్ళు మీ డీటెయిల్స్ ని కింద గూగుల్ ఫామ్ లో అయితే ఫిల్ చేయండి. సో మీ దగ్గరకు వచ్చి నేను ఆ వెహికల్ మీద వీడియోస్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను.